హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షితాస్ లైఫ్ స్టైల్. చాలా రోజుల నుంచి నాటుకోడి కూర వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, అస్సలు కుదరలేదు. ఇంకా ఫైనల్లీ అయితే ఈరోజు అప్లోడ్ చేసేస్తున్నా. ఎందుకంటే ఈ వీడియో మన ఛానల్లో చాలా వ్యూస్ వచ్చినాయి, చాలామందికి నచ్చింది కూడా ఈ రెసిపీ వీడియో. సో ఇదైతే మా మమ్మీ చేసింది, కట్టెల పొయ్యి పైన నాటుకోడి కూర, ఇంకా నాటుకోడి ఫ్రై. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. కంప్లీట్ ప్రాసెస్, ఈజీగా నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా చెప్తాను ఈ వీడియోలో. సో నాటుకోడి ఇది అరౌండ్ 800 గ్రామ్స్ ఉంటుంది. దాంట్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మరి ఇట్లా కొంచెము గట్టిగా అనిపిస్తే కొన్ని లైట్గా ఒక 2-3 క్యాప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే, మేము కట్టెల పొయ్యి మీద వండినాము. ఇంకా నాటుకోడి కూర టేస్టే సూపర్గా ఉంటుందంటే, ఇంకా కట్టెల పొయ్యి మీద వండినామంటే దాని టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది కదా. ఇంకా మా మమ్మీ చేసిన నాటుకోడి పులుసు అయితే సూపర్ ఉంటుంది టేస్ట్, ఇంకా చెప్పనవసరం లేదు. సో రెసిపీ అయితే సింపుల్గా చెప్పేస్తాను. సో ఇట్లా ఆయిల్ వేసుకోవాలి. మనకి దీనికైతే ఎక్కువనే ఆయిల్ పడుతుంది. మా మమ్మీ ఆ పావు చూసిండ్రు కదా, దాంతో ఒక 3-4 పావులు వేసింది. వేసిన తర్వాత ఇట్లా ఆనియన్, మిర్చి, వెల్లిపాయ దంచుకొని వేసుకోవాలి. ఇది మెయిన్. అల్లం వెల్లుల్లి వేసినా కూడా మళ్ళీ వెల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా ఇట్లా కొంచెం ఫ్రై అయినాక మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న నాటుకోడిని వేసేసేయాలి. ఇట్లా మంచిగా వేసేసి మిక్స్ చేసుకోవాలి. సో ఇదైతే మనకి ఆల్మోస్ట్ ఒక అట్లీస్ట్ 1 అవర్ పడుతుంది టైం. ఎందుకంటే కుక్కర్లో పెడతలేము, మేము కట్టెల పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి 1 అవర్ అయితే పట్టింది మాకు. ఇంక ఇది లేతగా ఉంది కాబట్టి తొందరనే అయింది. సో ఇట్లా క్యాప్ పెట్టేసేయాలి. క్యాప్ పెట్టేసి దానిపైన వాటర్ పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఒక 20 మినిట్స్ తర్వాత ఇట్లా ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చింది. కొంచెం కింద అడుగంటినట్టు అనిపించిందని లైట్గా వాటర్ యాడ్ చేసిన. నేను వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్నా. కొన్ని ఎక్కువ యాడ్ చేయకుండా, ఎందుకంటే ఇంకా ముక్క ఉడకలేదు. ఇట్లా ముక్క ఉడకకపోతే లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ అట్లా ఉడికించుకున్నా నేనైతే. తర్వాత ఇట్లా చూడండి ఎట్లా ఉడుకుతుందో, ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా ముక్క ఉడికిపోయింది అన్నప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంతవరకు ఇట్లా క్యాప్ పెట్టుకొని ఉడికించుకోండి. దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మేమైతే గారెలతోని బగారన్నంతో తిన్నాము, ఇంకా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. కంపల్సరీ ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. తర్వాత మనకు కావాల్సినంత ఎసరు, ముక్క మునిగే వరకు ఎసరు వేసుకొని దాంట్లో ధనియాల పొడి, కొబ్బరి పొడి, గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక 10-15 మినిట్స్ మంచిగా మరిగించుకుంటే ఇంకా అంతే, నాటుకోడి కూడా రెడీ అయిపోయినట్టే. లాస్ట్కి కొత్తిమీర, మేతి ఉంటే దాంతో గార్నిష్ చేసేసుకోండి. సో ఇది మా తెలంగాణ సైడ్ అయితే బగారన్నం ఉండాల్సిందే నాటుకోడి కూర ఉంటే. మీ సైడ్ ఎలా చేస్తారో నాటుకోడి కూర కామెంట్స్లో చెప్పండి. ఇంకా దీంట్లో మెయిన్ ఏంటంటే, నాటుకోడికి గుడ్లు ఉంటాయి కదా, ఎగ్స్, అవి వచ్చినాయి. అవి ఉంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది అని అంటారు మా డాడీ అయితే. సో ఇంకా లాస్ట్కి అయితే నేను ఫైనల్ టచ్ ఇచ్చేసిన, కొత్తిమీరని మేతి వేసి. ఇంకా కర్రీ అంతా మనమే వండేసిన క్రెడిట్ అంతా వచ్చేస్తుంది అన్నట్టు. సో మమ్మీ అయితే కర్రీ వండింది, నేనేమో లాస్ట్లో కొత్తిమీర మేతి వేసిన. ఇంకా చూడండి లెగ్ పీస్లు అవన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. ఇంకా నాటుకోడి అంటే అట్లా రసంలాగా ఉంటేనే బాగుంటుంది చెప్పాలంటే. చూడండి ఎగ్స్ అయితే యమ్ ఉన్నాయి కదా. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు వస్తాయి. సో సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్షితాస్ లైఫ్ స్టైల్. బాయ్.